హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఎక్కువగా చేసుకునే ఒక మంచి నాన్ వెజ్ కాంబినేషన్ని మీకు కూడా చూపిస్తున్నాను. సింపుల్ పలావు, చికెన్ ఫ్రై రెండు చాలా సింపుల్ రెసిపీసే. ఎలా చేయాలో చూసేయండి. ఇది క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, ఇది 1 కేజీ దాకా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాము. 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ మనం తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు కూడా వేస్తాము. 1 అర స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా కొంచెం కదిలించుకుందాము. ఉప్పు పసుపు ఇలా ముక్కలకి పట్టేలాగా కలిపిన తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మనం పలావ్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం పలావ్ చేసుకోవటానికి గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను. పలావ్ని నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 గరిటెలేమో నేను 1/2 కేజీ బియ్యంతో పలావ్ చేస్తున్నాను. 1/2 కేజీ బియ్యానికి మనకి ఇలా ఆయిల్లో గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఒక 3 గరిటెలు ఆయిల్ పడుతుంది. నేను ఒక 2 గరిటెలేమో నెయ్యి వేసుకున్నాను, 1 గరిటె ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం పలావ్లోకి స్పైసెస్ తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి నేను ఏమేమి తీసుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాపర్తి. 1/2 కేజీ బియ్యమే కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఈ స్పైసెస్ అన్నీ వేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. వీటిల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒకసారి మీకు చికెన్ చూపిస్తాను రండి. చూడండి, చికెన్లో ఇలా వాటర్ ఊరి ఉంటాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అప్పటికి చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఓ పక్కన చికెన్ని కుక్ చేసుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1/2 కేజీ బియ్యానికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం ఇంకా ఎసురుకు నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు చొప్పున పోసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు ఎసురు పడతాయి. ఇప్పుడు 3 గ్లాసుల ఎసురు తీసుకుందాము. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి బియ్యం మనం పలావ్ చేసుకోవడానికి ఒక అరగంటకు ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎసురు వచ్చినాయి ఏమో చూద్దాము. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళేం రాకుండా ఒట్టి బియ్యాన్నే వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బియ్యాన్ని చూద్దాము. నీళ్ళు ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 1/2 గంట సేపు వదిలేస్తే పలావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ని కూడా చూద్దాము. చూడండి, చికెన్లో ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయి ఉంటాయి. చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒక ముక్క చూద్దాము. చూడండి, చికెన్ కూడా ఇలా సాఫ్ట్గా ఉడికింటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చికెన్ ఉడికిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి.
కేజీ చికెన్ కదా, నేను ఈ గెరిటతో 6 గెరిటలు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే ఉండాలి, మనకి చికెన్ ఫ్రైలోకి గ్రేవీ కావాలి కదా. ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ ఫ్రైలోకి ఒక టమాటా పేస్ట్ రెడీ చేసుకోవాలి. అది రెడీ చేసుకుందాము. ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలు చూడండి. ఇలా ఉల్లిపాయలు కూడా కలర్ మారి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిన వెంటనే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పలావ్ చూద్దాము. చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చిందంటే పలావ్ కూడా రెడీ అయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చికెన్ ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం మిగిలిన స్పైసెస్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, టమాటా పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా. ఒకసారి కలిపేసుకొని స్పైసెస్ వేసుకుందాము. ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందాక మనం చికెన్ ముక్కలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ పోస్తున్నాను, కొద్దిగా గ్రేవీ కోసం. వాటర్ వేసి కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ని మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి ఇక్కడ చూడండి, ఆయిల్ పైకి తేలి చికెన్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇంకంతే, మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పలావ్ని, చికెన్ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పలావు చికెన్ ఫ్రై రెడీ చేసుకున్నాం కదా. మా ఇంట్లో మేము ఎక్కువగా చేసుకునే కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.